హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, బంటెక్కుంట విలేజ్ కౌతాల మండలం పిల్లల నోట దేవుని మాట. మేము ఆగిపోరాదు ఎవరు ప్రేమ సరే ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవా, మీ ఉన్నతమైన నామానికి వేలాది స్తోత్రాలు నాయనా. ఈ యొక్క సాయంకాల సమయమందు ప్రభా, నీ గొప్ప కృపను బట్టి తండ్రి, ముగతి గ్రామం నుంచి మా మధ్యలోకి తండ్రి, ఇక చిన్నారుల మధ్యలోకి తండ్రి, వారి మనసులను ఉత్సాహపరచడానికి ప్రభు, నీ వాక్యాన్ని వెదజల్లడానికి మల్లేశయ్య గారిని బట్టి తండ్రి, మాకు నడిపించిన విధానం బట్టి దేవా మీకు స్తోత్రాలు. చేరొచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి, చిన్నారులను బట్టి వారి హృదయాలతో మీరు మాట్లాడండి నాయన. నీ కృప కనికరం వారిపై ఉంచండి నాయన. వారి కుటుంబాల్లో ఉన్నటువంటి వారి తల్లిదండ్రులను, వారి కుటుంబాలను తండ్రి, వారికి ఇచ్చినటువంటి సహోదరులందరిని బట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. చిన్న పిల్లలుగా వారు అంటున్నప్పుడు ప్రభా, నీ కృప వారికి ఉంచండి. వారి హృదయాల్లో తండ్రి నీ వాక్యం మొలకెత్తుకుని తండ్రి, అది మహావృక్షంలా తండ్రి ముందు రోజుల్లో తండ్రి ఎదగడానికి సహాయం చేయమని బ్రతిమాలుచున్నాం. మేము తండ్రి ఎందుకు పనికి వారమై ఉన్నప్పుడు కూడా తండ్రి మమ్మల్ని నిలబెట్టుకుని మాట్లాడుచున్నారు తండ్రి. అందుని బట్టి మీకు స్తోత్రాలు. ఉదయకాల సమయం నుంచి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడిన విధానం బట్టి దేవ మీకు స్తోత్రాలు ఆయన. తండ్రి, చిన్నారులను తండ్రి ఉత్సాహపరచడానికి వారికి తెచ్చినటువంటి యొక్క చిన్న పదార్థాలను బట్టి తండ్రి, తీపి పదార్థాలను బట్టి తండ్రి, చాక్లెట్లను, బిస్కెట్లను బట్టి అయ్యగారికి గొప్ప మనసును, హృదయాన్ని మీరు దీవించినందుకు ఇలాది స్తోత్రాలు నాయన. ఇంకా ఎక్కువగా అయ్యగారిని తండ్రి మీరు దీవించండి, బలపరచండి. ఎంతో మందిని తండ్రి ఈ గొప్ప వాక్యాన్ని తండ్రి వెదజల్లడానికి మీరే వారిని వాడుకొని తండ్రి, మండగుడ గ్రామ సంఘంలో కూడా మంచి మొలకెత్తే విత్తనాలుగా వారిని తయారు చేయడానికి మీరే సహాయం చేయమని బ్రతిమాల్చున్నాము. చేరువచ్చిన చిన్న పిల్లలందరినీ బట్టి మీకు మరొకసారి మొరపెడుచు, ఈ చిన్న ప్రార్థనలో తప్పులు దోషం ఉంటే క్షమించమని, మరొకసారి మీ చిత్తం మీద కలుసుకునే భాగ్యాన్ని అయ్యగారికి మాకును చిన్నపిల్లలందరికీ మీరు దీవించమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామం జరుగుతూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.